హాయ్ ఫ్రెండ్స్. ఇది సురేంద్రపురిలోని కాళియామర్దనం దగ్గరకొచ్చేసాము. అక్కడ చూసినట్టయితే భూతలంపై సింహంతో ఉన్న భారతమాతను గూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక కాళియామర్దనం అనగా విషనాగరాజును అణచివేయడం అన్నమాట. ద్వాపర యుగంలో బృందావనంలోకి యమునా నదిలో నివసించిన ఒక విషనాగరాజు విష ప్రభావం వల్ల యమునా నది నీరు వేడిగా, బుడగలుగా ఉండేది. ఏ పక్షి గాని, జంతువు గాని, అక్కడ నివసించే ప్రజలు గాని ఆ నది దగ్గరకు వెళ్ళేవారు కారు. ఇది విన్న శ్రీకృష్ణుడు ఆ కాళిందుడికి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ఆ చిన్ని కృష్ణుడు ఒకరోజు తన మిత్రులతో కలిసి నది ఒడ్డున బంతి ఆట ఆడతారు. ఆ బంతి యమునా నదిలో పడిపోయినప్పుడు దాన్ని తీసుకురావడానికి నది దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు కాళిందుడు శ్రీకృష్ణుని నిర్బంధించి యమునా నదిలోకి లాక్కెళ్ళాడు. శ్రీకృష్ణుని తన శరీరంతో చుట్టగా కృష్ణుడు తన శరీరాన్ని విస్తరించడంతో కాళిందుడి శరీరం పగిలిపోయే పరిస్థితి వచ్చింది. దాంతో కాళిందుడు కృష్ణుడిని వదిలివేశాడు. వెంటనే కృష్ణుడు తన అసలు రూపంలోకి వచ్చి యమునను ఇకపై కలుషితం చేయకుండా పాములోని విషాన్ని తీసివేయడం కోసం కాళిందుడి తోకను పట్టుకుని తలపై ఎక్కి నాట్యం చేయడం ప్రారంభించాడు.